ఓడిఐ టీమ్ సెలక్షన్ ఎవరయ్యారు టీమిండియాకి నయా కెప్టెన్? సెలక్షన్లో షాక్ ఇచ్చిన 5 బిగ్ డిసిషన్స్. అవును బాస్, న్యూజిలాండ్తో జరిగే T20 సిరీస్కి టీమిండియా సెలక్షన్ అయితే ఆల్రెడీ జరిగిపోయింది. అదే T20 వరల్డ్ కప్ స్క్వాడే న్యూజిలాండ్తో కూడా తలబడబోతుంది. అయితే T20 సిరీస్ కంటే ముందే ఓడిఐ సిరీస్ జరగనుంది. మరి ఓడిఐ సిరీస్లో ఆడనున్న 15 ప్లేయర్స్ ఎవరు, అసలు టీంకి కెప్టెన్గా ఎవరు వ్యవహరించనున్నారో ఈ వీడియోలో చూసేద్దాం. బాస్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ అతి త్వరలో మొదలవనుంది. కొత్త సంవత్సరంలో ఆడే ఫస్ట్ ఓడిఐ సిరీస్. ఈ సిరీస్తోనే న్యూ ఇయర్లో టీమిండియా యాక్షన్ మొదలవనుంది. 11th జనవరి నుండి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ స్టార్ట్ అవ్వనుంది. మరి ఈ సిరీస్కి కెప్టెన్ ఎవరు? మీకు తెలిసిందే బాస్, T20 వరల్డ్ కప్కి అనౌన్స్ చేసిన స్క్వాడ్లో సూర్యకి కెప్టెన్సీ, అక్షర్ పటేల్కి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. శుభ్మన్ గిల్ని స్క్వాడ్ నుండే తొలగించేశారు. అప్పటి వరకు గిల్ T20 ఫార్మాట్కి వైస్ కెప్టెన్గా ఉన్నాడు. మరి ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే ఓడిఐ టీంకి కెప్టెన్గా ఎవరు ఉండనున్నారు అని. అయితే బాస్, న్యూజిలాండ్ సిరీస్లో టీమిండియాని నయా కెప్టెన్ ముందుండి నడిపించనున్నాడు. ఆ నయా కెప్టెన్ ఎవరో కాదు, శుభ్మన్ గిల్లే. యాక్చువల్గా సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహరించాడు. బట్ తను స్టాండ్ ఇన్ కెప్టెన్ మాత్రమే. ఇక శుభ్మన్ గిల్ టెస్ట్ ఇంకా ఓడిఎస్కి పర్మనెంట్ కెప్టెన్. తన T20 ఫార్మాట్ స్టాట్స్ అంత గొప్పగా లేకపోయినా ఓడిఎస్ టెస్ట్ ఫార్మాట్లలో మాత్రం అద్దరగొడుతున్నాడు గిల్. సో న్యూజిలాండ్తో ఢీకొట్టబోయే టీమిండియాకి కెప్టెన్ శుభ్మన్ గిల్లే. ఇక మన స్క్వాడ్ ఎలా ఉంటుందో చూసేద్దాం బాస్. ఓపెనర్స్గా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఫిక్స్. యాజ్ యూజువల్గా వీరిద్దరే మన ఇన్నింగ్స్ని ఓపెన్ చేస్తారు. ఇక బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ స్క్వాడ్లో ఉండనున్నాడు. ఇక నెక్స్ట్ కింగ్ కోహ్లీ. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అందుకొని కిర్రాక్ ఫామ్లో ఉన్న విరాట్ న్యూజిలాండ్పై కూడా సత్తా చాటడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. తన తర్వాత టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. అవును బాస్, అయ్యర్ గాయం నుండి పూర్తిగా కోలుకున్నాడు. సో న్యూజిలాండ్తో ఫైట్కి రెడీగా ఉన్నాడు. తన తర్వాత తిలక్ వర్మ. తిలక్ సూపర్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి తన స్క్వాడ్లో 100% ఉంటాడు. ఇక తిలక్ తర్వాత కేఎల్ రాహుల్ టీమిండియా ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్. ఇక బ్యాకప్ కీపర్గా రిషబ్ పంత్ స్క్వాడ్లో స్థానం దక్కించుకుంటాడు. తన తర్వాత స్పిన్ ఆల్రౌండర్స్ వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు కూడా టీంలో స్థానం దక్కించుకుంటారు. నెక్స్ట్ పేస్ ఆల్రౌండర్ విషయానికి వస్తే నితీష్ కుమార్ రెడ్డి టీంలో స్థానం దక్కించుకుంటాడు. ఇక పర్ఫెక్ట్ స్పిన్నర్ విభాగంలో కుల్దీప్ యాదవ్ టీంలో ఉండనున్నాడు. ఆ తర్వాత మన పేస్ దళంలో హర్షిత్ రాణా ఉండనున్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉండనున్నాడు, హర్షదీప్ సింగ్ కూడా స్క్వాడ్లో స్థానం దక్కించుకుంటాడు. ఈ 15 ప్లేయర్స్ స్క్వాడే న్యూజిలాండ్తో ఢీ కొట్టబోతున్నారు. అయితే టాప్ క్లాస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, వరల్డ్ క్లాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఇంకా అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలను ఓడిఐ సిరీస్కి దూరం పెట్టనున్నారు. ఎందుకంటే T20 వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకొని. అలాగే రుతురాజ్ గైక్వాడ్కి కూడా స్క్వాడ్లో చోటు దక్కేలా లేదు. మరి బాస్, ఈ స్క్వాడ్ ఎలా ఉంది? ఏమైనా మార్పులు చెయ్యాలి అంటారా? కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.